కళారత్న కేవి సత్యనారాయణ గారు చాలా కమిటెడ్ నృత్య దర్శకుడు. అనేకమైనటువంటి సినిమాల్లో నృత్య దర్శకత్వాన్ని వహించారు. అలాగే అనేకమైన నంది బహుమతులు పొందారు. అనేకమైనటువంటి రూపకాలని తెలుగు రంగస్థలం మీద ఆవిష్కరింపజేశారు. వారికి ఒకసారి కరతాళ ధ్వనులతో మనందరం అభినందిద్దాం. మాట్లాడే ముందు మన ముఖ్య అతిథి కేవి సత్యనారాయణ గారి శాలువాతో వారి చేతులు సన్మానించాలని కోరుతున్నాను. ముందు థ్యాంక్ యూ. కళారత్న డాక్టర్ కేవి సత్యనారాయణ గారు, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఈ నూతన సంవత్సరంలో ఒక చక్కటి దృశ్య కావ్యాన్ని మనందరం కూడా చూసే అవకాశం కలిగింది. నాట్యాచార్య కేవి సత్యనారాయణ గారు ఆముక్త మాల్యద నృత్య రూపకాన్ని నా కోరిక మీద ఆయన శ్రీకాకుళం ఆంధ్ర యూనివర్సిటీ సన్నిధిలో ప్రదర్శించడానికి తయారు చేశారు. కానీ అదే ముహూర్తాన దాన్ని తయారు చేశారు కానీ కొన్ని వందల ప్రదర్శనలు దేశ విదేశాల్లో చేయటం జరిగింది. దానిలో భాగంగా వారు గోదావరి ఘట్టాన్ని ప్రదర్శించారు. అయితే దీంట్లో విశిష్టత ఏంటంటే ఈ ప్రదర్శించిన ఇద్దరు చిరంజీవులు లాలిత ఐందవి వీళ్ళు తెలుగు భూమి మీద పుట్టిన వాళ్ళు కాదు. వీళ్ళు అమెరికాలో పుట్టి అమెరికాలో కూచిపూడి నాట్యాన్ని అభ్యసించి ఇవాళ ఇంత కనువిందుగా మనం ప్రదర్శించారు. అదే గొప్పతనం. ఇక్కడ పుట్టి ఇక్కడ నేర్చుకుంటే గొప్పతనం కాదు.